వాళ్ళంతా చదువుకున్న విద్యావంతులే. విదేశాల్లో ఉద్యోగం చేయాలని కొంతమంది కలలు కంటే మరికొంతమంది ఫారిన్లో జాబ్ చేసి ఆర్థికంగా కుటుంబాన్ని ఆదుకోవాలని భావించారు. ఉద్యోగాల కోసం ఏజెంట్ల సాయంతో మయన్మార్ వెళ్లి సైబర్ ఫ్రాడ్ కేంద్రాల్లో బందీలుగా మారిన 270 మందిని కేంద్రం సురక్షితంగా ఇండియాకు తీసుకొచ్చింది. థాయ్వాడీలోని కేకే పార్కులో ఉన్న సైబర్ శిబిరాలపై గత నెలలో అక్కడి ప్రభుత్వం దాడులు నిర్వహించగా 28 దేశాలకు చెందిన 1500 మందిని సైబర్ బందీల్ని గుర్తించారు. వీరిలో 500 మంది భారతీయులు ఉన్నారు. మన దేశంలో చాలా రాష్ట్రాలకు చెందిన యువతీ యువకులు ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లి మోసపోతున్నారు. ఉద్యోగాల పేరుతో భారత పౌరులను థాయిలాండ్, మయన్మార్కు ఏజెంట్లు పంపుతున్నారు. తీరా అక్కడ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని బలవంతంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఒకవేళ సైబర్ నేరాలు చేయకపోతే తీవ్రంగా హింసలకు గురి చేస్తున్నారు. కొన్నిసార్లు పాస్పోర్ట్ ను తీసుకుని బెదిరింపులకు దిగుతున్నారు. తమ దారిలోకి రాకపోతే కరెంట్ షాక్ ఇచ్చి హింసిస్తారు. రోజుల తరబడి తిండి నిద్ర లేకుండా అనేక ఇబ్బందులకు గురి చేస్తారు. చేసేదేమీ లేక సైబర్ మాఫియా చెప్పిన విధంగా సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. మయన్మార్, థాయిలాండ్ దేశాల్లో ఇటువంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికీ సైబర్ ఫ్రాడ్ కేఫ్లలో బందీలుగా మారి భారత యువత మగ్గిపోతోంది. ఇటువంటి వారిని రక్షించేందుకు భారత ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నాలు చేస్తోంది. రోజు రోజుకు మన దేశ యువత విదేశాల్లో ఉద్యోగం చేయడానికి ఇష్టపడుతున్నారు. చాలా మంది ఏజెంట్లు ఈ పాయింట్ ను క్యాష్ చేసుకుంటున్నారు. ఉద్యోగం పేరుతో యువతను విదేశాల్లో ఉండే సైబర్ మాఫియాలకు అమ్మేస్తున్నారు. గత నెలలో మయన్మార్లో సైబర్ కేంద్రాల్లో అక్కడి అధికారులు దాడులు చేయగా 100 మంది భారతీయుల్ని కాపాడారు. థాయ్ మైవాడీలో కేకే పార్కులో సైబర్ నేరాల శిబిరాలపై గత నెలలో దాడులు చేయగా ఆ సమయంలో 28 దేశాలకు చెందిన 1500 మంది థాయిలాండ్లోని మేసోట్లోకి పారిపోయారు. వీరిలో దాదాపు 500 మంది భారతీయులు ఉన్నట్టు థాయిలాండ్ ప్రభుత్వం గుర్తించింది. తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశించారనే కారణంతో వీరందరినీ అక్కడి ప్రభుత్వం నిర్బంధించింది. ఇదే అంశంపై కేంద్ర ప్రభుత్వం అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరపగా సఫలమయ్యాయి. దాంతో 270 మంది భారతీయుల్ని ఎట్టకేలకు 2 విమానాల్లో స్వదేశానికి సురక్షితంగా తీసుకొచ్చారు. భారత్కు తిరిగొచ్చిన బాధితుల్లో 11 మంది ఆంధ్రప్రదేశ్కి చెందిన వారు ఉన్నారు. ఎక్కువగా విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ, కడపకు చెందిన వారు ఉన్నారు. 12 మంది తెలంగాణ పౌరులు ఉన్నారు. మయన్మార్లోకి మేము ఎంటర్ అయింది కూడా మాకు తెలియదు సార్. సార్ అక్కడ ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ 1 మంత్ 15 days టైం ఇస్తారు. కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు చెప్పినట్టే మనం వినాలి సార్. ఫేస్బుక్ డేటింగ్ సార్, డేటింగ్ అంటారు సార్. అంటే డేటింగ్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి మాకు అకౌంట్స్ ఇస్తారు. మేము ఒక ఫీమేల్ అకౌంట్స్ అనేటువంటి ఫేక్ వాళ్ళు క్రియేట్ చేసి ఇస్తారు మాకు. మేము ఓన్లీ చేంజ్ చేయాలి. మేము ఫ్రెండ్ రిక్వెస్ట్ అనేది సెండ్ చేస్తూ ఉండాలి. ఎవరికి యూఎస్లో ఉన్న వాళ్ళకి సార్. మొత్తం అక్కడ కేకే పార్క్ అంతా యూఎస్ పైన పడినారు సార్. ఎక్కడ కస్టమర్ ఎత్తికిన తర్వాత వాళ్ళ నేమ్, డేటా, వాళ్ళు ఎక్కడ వర్క్ చేశారు, ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా. వర్క్ జెన్యూన్ వర్క్ కదా సార్, జెన్యూన్ వర్క్ సార్. అంతే కదా. ఓన్లీ మేము తీసుకునే డేటా ఒకటే సార్. అంటే మొబైల్ నెంబర్ ఒకటి తీసుకుంటాం. దాని తర్వాత మాకు తెలుసు సార్ మా డేటా. దాని తర్వాత వాళ్ళకు చైనీస్ వాళ్ళకి చేయాలి సార్ మేము ఆ నెంబర్. వాళ్ళకి ఓన్లీ కావాల్సింది వాట్సాప్ నెంబర్ సార్. ఇండియాకు తిరిగి వచ్చిన సైబర్ శిబిరాల్లో చిక్కుకున్న 270 మందిని అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. ఎవరి సాయంతో మయన్మార్ వెళ్లారు, మయన్మార్ సైబర్ నేరాల శిబిరాల్లో ఎలా చేరారు, ఏ దేశాల నుంచి డబ్బు కొలగొట్టేవారనే దానిపై వివరాలు రాబట్టే అవకాశం ఉంది. సైబర్ నేరాలకు పాల్పడే విధానంపై ఆరా తీసే అవకాశం ఉంది. సైబర్ ఫ్రాడ్ కేఫ్లో చిక్కుకున్న భారతీయుల్ని ఇండియాకు తీసుకొచ్చేందుకు మయన్మార్, థాయిలాండ్లో ఉన్న భారత రాయబార కార్యాలయాలు కృషి చేస్తున్నాయని భారత విదేశాంగ తెలిపింది. విదేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని, ఉద్యోగం చేసే కంపెనీ విషయంలో ముందుగానే ధృవీకరించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ ఏడాది మార్చిలోని అనేక మంది భారత యువకుల్ని స్వదేశానికి తీసుకొచ్చింది భారత ప్రభుత్వం. చాలా మంది ఈ సైబర్ ఫ్రాడ్ వల్ల ఏదో ఒక మొబైల్లో వచ్చే లింక్ ఫాలో చేసుకుంటూ మంచి ఉద్యోగం వస్తుంది, మంచి జీతాలు వస్తుంది, ఇవన్నీ కూడా చూసుకొని డీటెయిల్ డ్యూ డిలిజెన్స్ చేయకుండా కొంతమంది యూత్ ఎంప్లాయ్మెంట్ కోసం ఈ విధంగా సైబర్ ఫ్రాడ్కి గురైనారు. ఈ విధంగా వాళ్ళు థాయిలాండ్, మ్యాన్మార్, కంబోడియా ఇలాంటి ప్రాంతాల్లో తిరిగి ఫైనల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ మ్యాన్మార్, అదర్ కంట్రీస్ సహకారంతో ఈరోజు చాలామంది మన ఇండియాకి రావడం జరిగింది. ఒక ప్లేన్లో దాదాపుగా 135 మంది ఢిల్లీలో రావడం జరిగింది. ఇందులో 11 మంది మన ఆంధ్ర వాళ్ళు ఉన్నారు.
మరోవైపు దేశవ్యాప్తంగా సైబర్ మోసాలకు పాల్పడుతున్న 55 మందిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. గత నెల అక్టోబర్లో 196 కేసులు నమోదు కాగా 5,68,48,000 రూపాయలు నిందితులు కొల్లగొట్టారు. దాంతో ప్రత్యేక టీంలో నిందితుల్ని ట్రేస్ చేసి 55 మందిని అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 62 లక్షల రూపాయల్ని రికవరీ చేసి బాధితులకు అందజేశారు. నిందితుల బ్యాంక్ అకౌంట్లలో 107 కోట్ల లావాదేవీలు జరిగాయని గుర్తించారు. 55 మంది నిందితులు 8 రాష్ట్రాలకు చెందినవారు కాగా ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్కు చెందిన వారున్నారని అధికారులు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి 31 సెల్ ఫోన్లు, 14 చెక్ బుక్లు, 9 డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. సైబర్ నేరగాళ్లు చైనా పౌరుల సాయంతో డిజిటల్ అరెస్టుల స్కామ్ చేస్తున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం విదేశాల్లో ఉండి సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాను గుర్తించే పనిలో అధికారులున్నారు. ఎక్కువ శాతం ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, వాట్సాప్ డీపీ, డిజిటల్ అరెస్ట్, క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్స్ ఎక్కువగా జరుగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. సైబర్ నేరాల్లో ఎక్కువ భాగం వృద్ధులు మోసపోతున్నారు. గత నెలలో 62 ఏళ్ల వృద్ధుడి నుంచి ₹1 కోటి దోచుకున్న సైబర్ ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుల్ని అరెస్టు చేశారు. ఒకప్పుడు దొంగతనాలంటే అర్ధరాత్రి దొంగల ముసుగు ధరించి దొంగతనాలు చేసేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. సైబర్ నేరగాళ్లు వృద్ధులను, యువకుల్ని టార్గెట్ చేసుకుంటూ క్షణాల్లోనే అకౌంట్లో ఉన్న డబ్బును కొల్లగొట్టేస్తున్నారు. రెడ్ అలర్ట్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే